ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్లడ్ ఎక్కడ దొరకలేదమ్మా, కానీ నువ్వు దేవుడు పంపించినట్టొచ్చి బ్లడ్ ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని కాపాడావు. రండి మేడం. కాసేపు మీరు ఇక్కడ కూర్చోండి. మేడం, ఫ్రూట్ తీసుకోండి. అయ్యో వద్దండి. అయ్యో, మీరు బ్లడ్ ఇచ్చారు కదా, తినాలి, లేదంటే కళ్ళు తిరుగుతాయి. తీసుకోండి. సిస్టర్, బ్లడ్ దొరికిందా? అవునండి, లక్కీగా ఒక అమ్మాయి వచ్చి నేనే బ్లడ్ ఇస్తానని ఇచ్చింది. దేవుడా, నువ్వే పంపించావా? అమ్మా, ఎవరమ్మా? ఎక్కడుందా అమ్మాయి? సమయానికి రక్తం ఇచ్చి నా కొడుకు ప్రాణాలు కాపాడిన ఆ తల్లికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎక్కడుందమ్మా? ఆవిడ అక్కడే బ్లడ్ డొనేషన్ దగ్గర ఉంది. ప్రమీల, పద కలిసొద్దాం. అలాగేనండి, నువ్వు ఇక్కడే ఉండమ్మా. అమ్మా, మా శౌరికి బ్లడ్ ఇచ్చిన అమ్మాయి ఎక్కడుంది? వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందా? అవునండి. అయ్యో, కలిసి కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయానే. డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా. కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల తన పరిస్థితి ఏంటనేది 24 అవర్స్ గడిస్తే గానీ ఏం చెప్పలేం. ఇప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వెళ్ళి చూడండి. శౌర్య అనే పేషెంట్ ఎక్కడున్నాడండి? ఇటువైపు వెళ్ళండి. ఓకే. దేవుడా, నా బిడ్డను కాపాడు. త్వరగా కళ్ళు తెరిచేలా చూడు. ఆంటీ, అంకుల్, ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నారు కదా, శౌర్య సార్కి ఇంకేం కాదు. ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ అబ్బాయి అలాగే ఉన్నాడు కదమ్మా. 24 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేవని డాక్టర్లు చెప్తున్నారంటే ఏంటి అర్థం? అందులో ఏదో అనర్థం ఉండబట్టే కదా. అలా ఏం కాదంటీ. ఒకవేళ అలాంటిదేదన్నా జరిగితే నేనున్నాను కదా. ఈ డాక్టర్స్ వల్ల కాకపోతే
శౌర్యని ఫారెన్ తీసుకెళ్ళైనా సరే కాపాడుకుంటాను. అస్మిత, మేడం, ఆపరేషన్ అయిపోయింది. అవునా? ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను వెళ్ళి చూడొచ్చా? చూడొచ్చు, కానీ స్పృహలో లేడు. 24 గంటల అబ్జర్వేషన్లో పెట్టారు. ఆ తర్వాతే తెలుస్తుంది తన కండిషన్ ఏంటనేది. ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంటే నువ్వు? కోటీశ్వరులు నిన్ను పెళ్లి చేసుకోవడానికి క్యూ కట్టి నిల్చున్నారే, అలాంటి నువ్వు ఈ కోచ్ వెనకాల పడ్డావేంటి? వాడు చావు బతుకుల్లో ఉంటే నువ్వు మా అందరినీ వదిలేసి వీడి దగ్గర ఉండడం ఏంటి? ఛీ, సిగ్గులేదా నీకు? సిగ్గెందుకు డాడీ? శౌర్యేమీ పరాయివాడు కాదు, నన్ను ప్రేమించినవాడు, నేను ప్రాణంగా ప్రేమించినవాడు. ఈ కండిషన్లో ఉంటే నేను తన పక్కన ఉండటం గర్వపడే విషయమే కానీ సిగ్గుపడే మ్యాటర్ ఎందుకు అవుతుంది? నువ్వు ప్రౌడ్గానే ఫీల్ అవుతావే. వాణ్ణి నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏం చేశాడో తెలుసు కదా. డాడీ మాట వినా స్మిత, నువ్వు శౌర్యాన్ని ప్రేమిస్తే సరిపోదు, శౌర్య కూడా నిన్ను ప్రేమించాలి కదా. తాను బ్రతుకుతాడో లేదో తెలీదు, ఒకవేళ బ్రతికినా నీతో మాత్రం బ్రతకడే. అలాంటి వాడి గురించి ఆలోచించకు, నీ భవిష్యత్తు గురించి ఆలోచించా స్మిత. మా మాట వినా స్మిత. నేను రానమ్మా. నా భవిష్యత్తు శౌర్య సారే. నేను బ్రతికినా చచ్చినా శౌర్య సార్తోనే. మీరు వెళ్ళిపోండి. ఏంటే వాణ్ణి భవిష్యత్తా? చచ్చినా బతికినా వీడితోనే ఉంటావా? వాణ్ణీకు తాళి కట్టిన భర్త కాదే. భర్త కాకుండా అలా అనుకొని వాడితో ఇలా ఉంటే జనమంతా నీ గురించి ఎంత చీప్గా మాట్లాడతారో తెలుసా? సొసైటీలో నా పరువుని బ్యాట్ చేస్తున్నావు నువ్వు. మర్యాదగా నాతో రా రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.